మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. పెట్టుబడి పెట్టేటప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్లో పెడితే బాగుంటుందా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, లేదు అంటే పెట్టుబడిగా మనం బంగారం తీసుకుంటే బాగుంటుందా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే రేస్ అవుతూ ఉంటాయి. కానీ చాలామంది మ్యూచువల్ ఫండ్స్ని బాగా రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకు సార్? అండ్ అలాగే ఎవరైనా కూడా ఇనిషియల్గా ఒక పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టాలి అంటే ఏదైతే షేర్ ఉంటుందో దాన్ని ఎలా చూసుకుంటే మనకి పెట్టుబడి పెట్టిన దానికి లాభం అనేది రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏం చెప్తానంటే, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అన్న పదానికి అలవాటు అవుతున్నారు. ఎస్, దే వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ గెట్ సమ్ క్రోర్ ఆఫ్ రూపీస్, అంటే ₹1,00,00,000 కనీసం రావాలని చెప్పి ఉద్దేశంతో పెడుతున్నారండి. అందులో తప్పేం లేదు అండ్ ఇట్స్ గుడ్. అంటే ఒక కాలంలో మీరు చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల ముందు 10 లక్షల డీమెట్ అకౌంట్స్ కూడా లేకుండే. ఈ రోజున మీకు మోర్ దెన్ 1 crore ఆర్ మోర్ దెన్ 5 crores లాగా మీరు ప్రజలు ముందుకు వస్తున్నారు, డీమెట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలిసిపోయింది, లైక్ గోల్డ్లో పెడితే సరే కాస్తంత పెరిగిందండి, 5,000 గోల్డ్ ₹1,00,000 దాకా వెళ్ళింది, కానీ ఇక్కడ నుంచి ఇంకెంత పెరుగుతుంది? దట్స్ ద మ్యాక్స్. లైక్ అందుకే ఇప్పుడు గోల్డ్ కూడా కరెక్షన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా చాలా పెరిగాయి. ఎక్కడ ₹1,000 గజం ఉండే 20 సంవత్సరాల ముందు, ఈ రోజుల్లో ₹1,00,000 గజానికి కూడా మీకు ఒక ప్లాట్ దొరకట్లా. సో అన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు మిగిలిందల్లా స్టాక్ మార్కెట్స్. సో స్టాక్ మార్కెట్స్లో ఏంటంటే చాలామంది, నాకు స్టాక్ మార్కెట్ విద్య అనేది నాకు తెలియదండి, నేను అందులో పడాల్సిన అవసరం కూడా అనుకోవట్లేదు. ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఒక మ్యూచువల్ ఫండ్ నేను డబ్బులు పెట్టేస్తా, అతను చూసుకుంటాడు, నాకు రిటర్న్ ఇస్తాడు. గొప్ప ఆలోచన, గుడ్ మూవ్ అని చెప్తాను. మీరు ఇలాగే ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ చేయండి అని చెప్తా. కానీ ఇక్కడ నేను మీకు చాయిస్ ఇస్తాను, ఆప్షన్ ఇస్తున్నా. నేను ఎవరిని కూడా ఇక్కడ కించపరిచి మాట్లాడడం లేదు. ఇక్కడ మీ చాయిస్ ప్రకారంగా మీరు చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మీరు 5,000 పెట్టుబడి పెట్టారు, సంవత్సరానికి 60,000 అవుతుందండి. నేనేం చేశానంటే గూగుల్లోకి వెళ్ళేసి, ఇదో పెద్ద విద్య కాదు, ఓపెన్ సీక్రెట్ అనమాట, ఎవరి దగ్గర వెళ్ళి కూడా మీరు డబ్బులు పే చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం డేటా అంతా, ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆన్లైన్లో ఇంటర్నెట్లో ఉంది. నేనైతే చెప్తాను, నన్ను కూడా అడగండి. మీరు అంత డైరెక్ట్గా సెల్ఫ్గా మీరు ఎలాగో మీరు మ్యూచువల్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు కదండి పెద్దబడి, ఇది కూడా మీ సొంతంగా మీరు పెట్టుకోవచ్చు. చేయాల్సిందల్లా ఏంటి మీకు చూపిస్తా. నేను గూగుల్లో ఏం చేశానంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా 2025 అంటే అదేం చేసిందంటే, నీకు గత 3 ఏళ్ళ డేటాను నేను నీకు చూపిస్తానని చెప్పేసి గూగుల్ నాకు ఒక వెబ్సైట్స్ పేర్లు ఇచ్చింది. నేను అందులోకి వెళ్ళేసేసి నేను చెక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఇన్ 2025 యాజ్ పర్ 3-year రిటర్న్స్. అంటే 2024 ఏప్రిల్కి 1 సంవత్సరం అవుతుంది. ఇఫ్ యు గో ఇన్ ద హిస్టరీ, 2023కి 2 సంవత్సరాలు, 2022 ఏప్రిల్కి 3 years అయ్యాయి. సో 3 సంవత్సరాల డేటా నాకు చూపించింది. సో నేనేం చేశానంటే ఇక్కడ చెక్ చేస్తే, అందరికంటే ఎక్విటీలో మొట్టమొదటి కంపెనీ ఒకటి ఉందండి, ఐ డోంట్ వాంట్ నేమ్ ద కంపెనీ, మీరు ఇక్కడ చదవచ్చు. అదొక PSU ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్లో పెట్టుబడి పెట్టింది. 48.5% మీకు రిటర్న్స్ వచ్చాయి. అయితే మీరు నెల ఒక 5,000 పెడితే సంవత్సరానికి 60,000 అవుతాయి, ఇంటూ 3 చేసుకుంటే 1,80,000 అయిందండి. సో 1,80,000కి మీకు దాదాపు 50% ఇచ్చాడంటే 90,000 ప్రాఫిట్ ఇచ్చాడు, విచ్ ఇస్ గుడ్. అంటే ఇంకొక 2 ఏళ్ళు మీరు ఒక కనీసం 5 ఏళ్ళ వరకు పెట్టుంటే మీ డబ్బులు డబల్ అయిపోయేవేమో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు అక్కడ చూపించిన ప్రకారం చెప్తున్నాను, నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు. నేనేం చెప్తానంటే, మీకు 50% వస్తే మీరు సంతోషమా, అది మీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ డెసిషన్. కానీ ఆ మేనేజర్, ఎవరైతే ఫండ్ మేనేజర్ ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్నాడో, అతను ఏ కంపెనీస్లో పెట్టుబడి పెడితే మీకు 50% వచ్చింది మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని చెప్పి అనుకున్నారా? తెలుసుకోండి. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రూపాయి మీరు ఎక్కడ పెడుతున్నారన్న విషయం కూడా తెలుసుకుంటే మీకే మంచిది. అందులో మీకు 3,800% వరకు ప్రాఫిట్ ఉంది. జస్ట్ టైంపాస్ కోసం తెలుసుకోండి నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే 3,800% మీకు ప్రాఫిట్ 3 ఏళ్లలో. అతను 50% ఇచ్చాడు, నేను చెప్తున్నాను మీరు ఒకవేళ చూస్తే 3,800% అంటే మీరు పెట్టిన 1,80,000 రూపాయలు కనీసం మీకు మోర్ దాన్ 10 lakhs లాంటి కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చేది 3 yearsలో. మీకు ఇక్కడ ఇచ్చింది ఎంత? 90,000. సో ఇక్కడ నేను చూపిస్తాను ఏంటి ఆ ట్రిక్, ఎలా తెలుసుకోవాలి. ఇది చాలా ఈజీ, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్ కొంటున్నారు, తప్పేం చేయట్లా,
కానీ మీరు మ్యూచువల్ ఫండ్కి ఎంత ఫీజు కడుతున్నారు, ఎంట్రీ లోడ్ ఉంటుంది, ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. నేను చెప్పిన ప్రకారంగా చేస్తే మీకు ఇవన్నీ తప్పిపోతాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక బెస్ట్ టాప్ పర్ఫార్మింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేయండి, దట్స్ ఇట్. మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్గా మీకు ఆ కంపెనీ అతను ఎవరైతే ఆ ఫండ్ అనేది స్టార్ట్ చేశాడు కదా, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడో లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంది. ఎన్ని కంపెనీస్లో పెట్టుబడి పెట్టాడు శిరీష? 38 కంపెనీ, 38 కంపెనీలలో అతను పెట్టుబడి పెట్టాడు. అన్ని పిఎస్యు సెక్టర్ అనమాట. అంటే సి ఆల్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు మొత్తం లిస్ట్ వచ్చేస్తుందండి. అండ్ మీకు ఇంకొక నిజం చూపిస్తే ఇక్కడ. నౌ లెట్ మీ షో యూ ది అనదర్ ట్రిక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, మొట్టమొదటి కంపెనీ. అతను పెట్టుబడి పెట్టాడు మ్యూచువల్ ఫండ్ అతను. నేను క్లిక్ చేస్తున్నాను దాని మీద. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు 1 డే చార్ట్ కనిపిస్తుంది. నేను ఇది 3 years యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఆఫ్ 48% ఇచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇదేం చేసిందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తే 2022 ఏప్రిల్ నెలలో ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉండింది? 400 రూపాయలు దీని ప్రైస్ ఉండింది. ఇప్పుడు 2025లో చూసుకుంటే ఈ కంపెనీ ప్రైస్ 889 రూపీస్ ఉంది. అంటే 400 నుంచి దాదాపు 890 రూపాయలకు వచ్చిందంటే డబల్ అయినట్టే కదండి. అంటే 100% పెరిగిందా 3 సంవత్సరాల్లో? సో 100% ఇక్కడ. మిగతా కంపెనీస్ మీరు ఇక్కడ చూసుకుంటే శిరీష, ఇవన్నీ కంపెనీస్ కూడా మినిమం ఒక్కొక్క కంపెనీ 400%, 300%, 200%, 100% వరకు పెరిగింది. సరే, 400% పక్కన పెడదాము, 300% కూడా వద్దు, 200% కూడా వద్దు. ఒక్కొక్క కంపెనీ అంత పెరిగింది. మనం 100% తీసుకుందాం. సో 100% ఇంటూ 38 ఎంత అయింది? 3800% అయిందండి. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ చెప్పిందల్లా అన్నీ కూడా మీరు ఇక్కడ గ్రాఫ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఒక్కొక్క కంపెనీ మీకు 100% మినిమం పెరిగింది. అంటే 3800% మీకు వచ్చే ప్రాఫిట్ కాస్త వాళ్ళు ఎంత ఇచ్చారండి మీకు? ఆఫ్టర్ 3 years యాన్యువలైజ్ రిటర్న్ 48.5 ఇచ్చారు. మీరు 90,000 కాదండి, కనీసం ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు మీరు సంపాదించే వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్తో. ఎవరి దగ్గర వెళ్ళి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగండి. జస్ట్ మ్యూచువల్ ఫండ్ పేరు తీసుకోండి, అది గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళ హోల్డింగ్స్ ఏంటో తెలుసుకోండి. డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ కనబడతాయి. వాడు పెట్టిన కంపెనీస్లో మీరు ఒక్కొక్క షేర్ కొనుక్కొని పెట్టుకున్నా కానీ మీ డబ్బులన్నీ కూడా 3800% పెరుగుతుందని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, ఇది డేటా నిజంగా మీకు చూపిస్తుంది. సో ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయా? నన్ను అడగండి ఎనీ టైం. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరైనా కూడా పిల్లల కోసమో, లేదంటే వాళ్ళ కెరియర్ కోసమో, లేదు అంటే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు సెల్ఫ్గా చేసుకోండి, ఓకేనా? నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇఫ్ యూ నీడ్ సంబడీ సపోర్ట్, అందులో నేను మీకు ఒకవేళ అనిపించిందా, మీరు డెఫినెట్గా కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇందులో మీకు కంప్లీట్ నాలెడ్జ్. అసలు ఇవాళ రేపు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా స్మార్ట్గా అయిపోయారండి. దే నో హౌ టు టేక్అవుట్ ద డేటా, ద రైట్ డేటా అనమాట ఇంటర్నెట్ నుంచి. సో ఆ డేటా తీస్తే చాలు, మీరు 48% నుంచి 3800% వరకు మీరు సంపాదించే స్కోప్ ఉంటుంది. ఇవి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎనీ టైమ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎనీ డే జస్ట్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.